తాడపత్రి పట్టణంలోని గన్నవరపల్లె కాలనీలో శ్రీలక్ష్మి అనేటువంటి ఒక అభాగ్యురాలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు మా దృష్టికి ఆ కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. ఆమె అరుదైన వ్యాధితో గత సంవత్సర కాలం బాధపడుతూ ఉంది. అనేక వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్నారు. వారు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో అందులోని సభ్యులంతా కూడా వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం కూడా ఆమెకు అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించారు. ఆమెకు గతంలోనే వైద్య సహాయం కోసం 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆమెకు ఇక 21,000 రూపాయలు అంటే ఆర్థిక సహాయం కోసం అడిగిన వెంటనే సభ్యుల స్పందన మేరకు కలెక్ట్ కాబడినటువంటి ఈ యొక్క 21,000 రూపాయలు ఈ అభాగ్యురాలైనటువంటి శ్రీలక్ష్మి గారికి ఈరోజు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆరోగ్య సమస్య ఎన్ని రోజుల నుండి ఉంది, మరి ఈ సమస్య గురించి పూర్తిగా ఈ శ్రీలక్ష్మి గారిని అడిగి మనం తెలుసుకుందాం. అప్పుడు మనకు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఈ ఆరోగ్య సమస్య నీకు ఎన్ని రోజుల నుంచి ఉంది? దగ్గర సంవత్సరం అవుతాను సార్. సంవత్సర కాలం నుండి నువ్వు గట్టిగా దగ్గర పెట్టు, మైక్ దగ్గర పెట్టు. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నావు సార్. అంటే మీరు మొదట ఏ హాస్పిటల్కి వెళ్ళారు? మేము అయితే అన్ని చోట్ల తిరుగుతున్నాం సార్. అయితే గ్యారెంటీ అయితే చెప్పలేదు. సార్ వచ్చి మాకు ఆనందపురం చెప్పినాడు. ఆ సార్ ఉండి అక్కడ రాసిచ్చినాడు తిరుపతికి. ఆడ ఉండి చూపించుకొని రిపోర్ట్లన్నీ వచ్చేళ్ళకి ఆ సారు చేస్తాంలేమ్మా అని చెప్పినాడు. అప్పుడు మేము ఆడ చేయించుకున్నాక వాళ్ళు ఏం లేదులేమ్మా, భయపడాల్సిన అవసరం లేదు, బాగా అయితే ఒకటి ఉన్నా కూడా బాగా అవుతుంది అంటే అది కూడా కొంచెం ఇంజక్షన్ అయింది కానీ టైం పడుతుంది అన్నారు. అది టైం అంటే కొంచెం మాత్రలు వాడాలా చూద్దాము అని అన్నారు. ఓకే మ్యామ్, మీకు ఇప్పుడు వచ్చేసి మీకు తిరుపతి వైద్యశాలలో శస్త్రచికిత్స చేసి ఒక కిడ్నీని పూర్తిగా తొలగించారు. సో రెండవ కిడ్నీతో మీరు పని జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు ఒక కిడ్నీతో మాత్రమే మీరు జీవిస్తున్నారు. అలాగే మీకు వచ్చేసి స్టంట్ కూడా వేశారు, గుండెకు 2 స్టంట్లు కూడా వేశారు. సో మీ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు ఏమని చెప్పారంటే వాళ్ళు ఏం చెప్పారమ్మా? మాకు వచ్చి ఇప్పుడు 2 వేసినారు, 2 టెంట్లు వేసినారు. ఆ సారు బాగానే కొంచెం ఏం లేదులేమ్మా, నీకు గుండె ప్రాబ్లం ఏం లేదు, నీకేం ఆ కిడ్నీ తీపియించుకుంటే కొంచెం బాగుంటుంది అని ఆ సార్ చెప్పినాడు. ఆ సార్ చెప్పింటే మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. ఆ సారే మాకు రాపిచ్చేసినాడు అక్కడికి పోండేని. సూపర్ స్పెషల్ సార్ మాకు గుండె సారు చెప్పింటే మేము అక్కడికి వెళ్ళాం. అమ్మా, ఇప్పుడు మీరు తిరుపతి వైద్యశాలలో మీరు చికిత్స చేయించుకుంటున్నారా? అంటే ఇప్పుడు మీకు ఒక కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పుడు ఈ కిడ్నీకి చికిత్స ఎంతకాలం కొనసాగాలని చెప్పారు వాళ్ళు వైద్యులు? బాగయ్యే వరకు అంటే ఇంతవరకు అని చెప్పలేదు, వాళ్ళు బాగయ్యే వరకు ఉండాల్సిందే అన్నారు. బాగయ్యే వరకు ఉండాలా, మాత్రలు వాడు చూద్దాము, లేకపోతే మీరు ఆ కిడ్నీ కానీ కొంచెం ఇది అయిపోతుంది, మీకు డైజెస్ట్ పడుతుంది అని అంటున్నారు వాళ్ళు. అది కొంచెం చూసుకొని మీరు జాగ్రత్తగా టైం మాత్రలు వాడాలా, ఫుడ్ బాగా తిను, మా చూద్దాం మాత్రలు వాడు అని చెప్పినారు వాళ్ళు. అది కూడా అయితే మీకు గ్యారెంటీ అయితే చెప్పలేదు వాళ్ళు. సో అంటే రెండవ కిడ్నీ చికిత్సను కూడా చేయడం జరిగింది. ఆ రెండవ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులైతే ఇప్పుడు మీకు మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు నిరంతరం మందులు వాడుతున్నారు. అయితే దీనికి కూడా గ్యారెంటీ చెప్పలేమనే విషయాన్ని వైద్యులు చెప్పారన్నమాట, మీరు చెప్తున్నారు. అయితే ఈ కిడ్నీ విషయంలో మీరు నిర్విరామంగా సక్రమంగా మీరు మందులు వాడి చికిత్స చేయించుకున్నట్లయితే మీ రెండవ కిడ్నీ మీకు బాగుపడుతుంది. తప్పనిసరిగా మీరు మళ్ళీ ఆరోగ్యాన్ని మీరు పొందుతారమ్మా. మీరు ఏ విధంగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కిడ్నీ వ్యాధులతో చాలా బాధపడే వాళ్ళు మేము రోగులతో మాట్లాడడం జరిగింది. ఒక కిడ్నీతో కూడా చాలామంది ఆరోగ్యంగా జీవిస్తారు. ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా సంతోషంగా మానసిక ఉల్లాసంతో వైద్యులు చెప్పిన మేరకు నువ్వు మందులు సక్రమంగా వాడినట్లయితే నీ కిడ్నీ బాగుపడుతుంది.
నువ్వు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతావు, నువ్వు మళ్ళీ ఈ యొక్క సరైన జీవనం గడపడానికి అవకాశం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ అవకాశం నాకు సేవ చేయడం కోసం అవకాశం ఇచ్చినటువంటి మన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈమె ఆరోగ్యం కుదుట పడాలని చెప్పేసి ఈమె మరీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది జనశ్రీవణ సవంతిలో కలవాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ, ఈ శ్రీలక్ష్మి గారి అనారోగ్యం గురించి మా దృష్టికి ఈమె శ్రీలక్ష్మి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ గురప్రసాద్ గారు కన్వీనర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మన శంకర్ సార్ గారు దాన్ని ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. తెచ్చిన వెంటనే సభ్యులందరూ కూడా వేగంగా స్పందించడం, వెంటనే ఆర్థిక వనరులను సమీకరించడం, ఒక 10,000 రూపాయలు వెంటనే ఆమెకు ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 21,000 రూపాయలు అంటే దాదాపుగా టోటల్గా మొత్తంగా ఆమెకు 31,000 రూపాయలు ధన సహాయం చేస్తా ఉన్నాము. ఆమెను ఈ డబ్బును వాడుకొని సరిగా వైద్య సహాయ సహకారాలు తీసుకొని పూర్తి ఆరోగ్యం పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఆమె కిడ్నీ బాగుపడుతుంది. ఎందుకంటే కిడ్నీ వ్యాధి నుంచి చాలా మంది బయటపడ్డారు. అయితే మందులు సక్రమంగా వాడాలి, ఆహార నియమాలు కూడా పాటించాలమ్మా. మీరు ఏమేమి తినమన్నారు, ఏం తినకూడదు డాక్టర్లు చెప్పిన మేరకే వాడండి. మీరు దాన్ని హెచ్చుతగ్గులు చేయొద్దండి. మీకు సక్రమైన ఆరోగ్యము కుదుటపడుతుంది. కాబట్టి మీరు ఏం దిగులు పెట్టుకోవద్దు, నీకు సక్రమైన ఆరోగ్యం వస్తుంది. డాక్టర్లు చెప్పిన మేరకు మీరు వాడుకుంటూ మీరు ఈ పూర్తి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో గన్నెవారిపల్లి కాలనీలోని శ్రీలక్ష్మిని అనేటువంటి కిడ్నీ బాధితురాలు ఆమెకు మన సంస్థ ద్వారా 31,000 రూపాయలను ఈ దినమున అందజేయడం జరిగింది. ఆమె 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో మమ్మల్ని ఆశ్రయించడంతో ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు దాతలందరూ వారి విరాళాలు అందించడంతో ఈమెకు 31,000 రూపాయలను అందివ్వడం జరిగింది. భగవంతుడు ఆమెకు శీఘ్రంగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని లక్ష్మిని కోరుకుంటూ ఈ యూట్యూబ్ ద్వారా వీక్షించేటువంటి వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటాం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే విజేతలు మిన్న మానవతా దృక్పథంతో సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అన్నటువంటి గురజాడ సూక్తిని ఆధారంగా చేసుకొని సేవ కోసం తప్పించు సేవలో తరించు అనేటువంటిది నినాదాన్ని ఆధారం చేసుకొని మా సంస్థ సభ్యులమైనటువంటి మేమందరం కలిసి ఒక సమూహంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పేదరాలైనటువంటి ఆమె భర్త కూడా మగ్గం నేసుకుంటూ కూలి మగ్గం నేసుకుంటూ జీవనోపాధి గడిపించుకోవాల్సిన పిల్లలను చదివించుకోలే పరిస్థితిలో ఉన్నారు. ఆమె పేషెంట్ అయిపోయింది. ఆమెకు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత సహాయం అందించవలసినదిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సభ్యులు అందరూ కూడా విచ్చేసినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లక్ష్మికి శ్రీలక్ష్మికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని త్వరగా కోలుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ కోరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి చేయూతనందించవాలని శ్రీలక్ష్మిని ఆదుకోవాలని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.